కుమారి కవిండ్రా కవిండ్రా తోటకి వెళ్దాం తోటకి. శ్యామ చూద్దాము, ఒకవేళ పండిందంటే తీద్దాం. సరేనా? శాకొట్టి శాకొట్టి ఇవ్వు. కత్వ అక్కడ ఉంది కదా సెట్లో. కుమారి తీసుకురా పోయిలు. ఎక్కడ ఉంచావు? పద. పొలాలకు వెళ్ళిపోయారు, ఎవరు లేరు జనాలు. అది కథ తీసుకుని రా షెడ్లోకి వెళ్ళి, త్వరగా వచ్చి, లేట్ అయిపోతుంది. తెచ్చావా? ఇటు నుంచి తవ్వుకొని వెళ్ళిపోతామా డొంకవరం నుంచి? జబ్బు వచ్చేసిందండి పెద్దగా, అయితే దుంప దిగలేదు. అగో అదే దుంప, మనం ఎంత వేసామో అంతే. ఇదిగోండి, ఏది పెద్ద దుంప లేదు. దుంప అందుకని రాలేదు. ఒక్కొక్కటి దగ్గర పెద్ద దుంప వచ్చిందండి, నేను కాదంటలేదు. ఇదిగోండి, ఒక్కొక్క దగ్గర పెద్ద దుంపలు అయితే వచ్చాయి, ఒక దగ్గర అయితే చిన్న దుంపలు అయితే వచ్చాయి. ఇదిగోండి, అన్నీ ఒకలాగా అయిపోతాయని అయితే మనం అయితే అనుకోకూడదండి, ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. ఇవ్వండి, బాగానే వచ్చింది దుంప అయితే, చాలా బాగుంది. కొన్ని దగ్గరలో బాగుంది. ఇదిగోండి, ఒక్కొక్క దగ్గర పెద్దవే అవుతున్నాయి, ఒక్కొక్క దగ్గర చిన్నవి. ఇంక ఈ మట్టి మశానం ఇవన్నీ తీయాలి. మనం అంతర పంటగా వేసుకున్న ఈ సాగ్యం వచ్చేసి మనకి సేదుడు వాదుడుగా ఉంటుందండి. ఒక్క జామ అనేటప్పటికైతే మనకైతే ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కుమారి మనం తెంపేసరి సరిపోద్ది. నీటి చేద్దుంటా. ఓయ్ కుమారి, సరిపోద్ది, రా రా రా, తీసుకొని వచ్చి ఆ బుట్టతో తీసుకొని వచ్చి. ఇక్కడేసి ఇవన్నీ బాగా చేస్తే సరిపోద్ది. దేనికి బాగా కాస్తున్నారు? కూర్చోడానికి. నేను అంకేం తెమ్మని తెద్దును కదా షెడ్లోనా. సరేలే కుమారి, ఇన్ని వసతులు ఉంటుండగా ఇప్పుడు రైతులాగే ఉండాలి. ఇలాగా కోసేయాలి కుమారి, ఆ పిల్లకి ఆ పిల్లకి ఇలాగ తీసేసి నీటి చేసి ఎన్నిగా ఇలా కోసేయడమే. ఇలా కోసేస్తే నీట్గా కస్టమర్కి బాగుంటుంది అనమాట, మన రద్దు లేకుండా మంచి నీట్గా అయిపోద్ది. ఇగో ఇంకా ఇలా చేసేయాలి అంతే, నీట్గా అయిపోయింది. ఇగో పిల్లకి చూసావా ఎంత బాగుందో. ఎంత అవుతుంది కుమారి? తెలీదు నాకు, ఇది జాంకాయలు అయితే తెలుసు, మీరే చెప్పు. జాంకాయలు అయితే చెప్పేస్తాను, ఇదైతే నాకు తెలియదు. ఫుల్ టబ్బు నిండితే ఇంచుమించు 10 కేజీలు అవ్వచ్చు అంతే, ఇంకెక్కువ గట్ట కాదు. అర్థమైందా? టప్పుడు కూడా అవ్వదేమో. టప్పుడు అవ్వదులే, ఈ రోజు కొంచెం తీసుకెళ్దాం, ఎందుకంటే సాయంకాలం అయిపోతుంది, అందులోకి పాప వచ్చేస్తుంది మన ఇంటికి.
మళ్ళీ ఇబ్బంది అవ్వాలి. ఇవి తీసేస్తే సరిపోదు లెక్క మరి. అలాగే. ఈ వేరు శాతం అన్నది ఈ ఏర్లు అన్నది అలా నీటికి తీయాలి. ఇదిగోండి కుమారి తీస్తుంది కదా, అలాగా నీటికి తీసేయాలి. నీటికి తీసేస్తే మనకి కస్టమర్కి అమ్మడానికి కూడా బాగుంటుందండి. ఆ ఏర్లు ఉంటే ఎవరు తీసుకోరు, మీరు కూడా కొంటారు, మీకు తెలియదనేది ఏం లేదు. అలా నీటి తీసేసి కొంచెం నీట్గా చేసి ఇస్తే మనకి మార్కెట్లోనే కేజీ 50 రూపాయలు అంటే మా దిక్కైతే అయిపోద్దండి. మెత్తగా ఉడికిపోద్ది. మీకు కూడా కావాలంటే రండి, ఇస్తాము, అలా లేదు. ఇంకో కుమారి చాకు, ఇంకో కట్ చేసి జాగ్రత్త. ఇగోండి చూడండి ఎంత నీట్గా ఉందో కాయ అయితే. నీట్గా అయితే ఉంది కాయ అయితే, చాలా నీట్గా బాగుంటుందండి. ఇలాగా ఇచ్చేయాలి దుంపని. ఇగోండి ఇంత అయితే మనం తీయగలిగాము, మళ్ళీ తీయాలి. ఇంకో ఇవన్నీ ఉన్నాయి స్టాకు. ఇవ్వండి కొంచెమే ఉన్నాయి దుంపలు, ఇవి బాగా చేయడానికి. ఇక ఆల్రెడీ బాగా చేసేసినవి ఇవి నీట్గా అయితే ఉన్నాయి. మరి ఇవైతే లేవు. ఇక ఈ 2 దుంపలే ఉన్నాయి. కుమారి త్వరగాలే, సాయంత్రం అవుతుంది, పాప వచ్చేస్తుంది. ఇదే ఉంది కుమారి. అయిపోయిందా? అయిపోయింది, తవ్విన కాడకైతే అయిపోయింది. సరిపోద్దులే, మళ్ళీ రేపు ఎల్లుండో తీసుకోవచ్చు. ఏ చాకేది అక్కడ పెట్టిస్తావు అమ్మాయి? చూడండి మీరు ఎక్కడ కోసారు అని చెప్పాలి. ఉందరే. సరే అయితే ఇవ్వండి, ఇవైతే వచ్చాయి. 6-7 కేజీలు అవుతుంది కదా. ఒక 6-7 కేజీలు అయితే వచ్చాయి. మంచి క్లాస్ అయిన దుంపలండి ఇవి. చాలా నీట్గా ఉంటాయి, టేస్ట్ కూడా హద్దిరిపోయే టేస్టు. పిలకలే మంచి టేస్ట్గా ఉంటాయండి. గట్టిగా ముక్క అయితే చెదరకుండా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కుమారి రా, ఎత్తుకోరా. ఓయ్ కుమారి, లే ఎత్తు. పద. ఇదేనండి ఈ రోజుటైతే వీడియో అయితే. మనం శామదుంపలు అయితే తవ్వాము. ఇగోండి ఈ బోధి, నెక్స్ట్ ఇగోండి ఈ బోధి, ఈ 2 బోధులు అయితే మనం తవ్వగలిగాము. ఇంకా చూడండి మొత్తం అయితే తవ్విస్తాం. ఇగోండి గాతలు కనిపిస్తున్నాయి మీకు తవ్వేసినవి. ఇదండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.